హార్దిక శుభాకాంక్షలు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఒకే ఒక్కడు గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ పొట్టేళ్ల ప్రభావతి 3వ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ, నారి శేఖర్ 5వ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ, కోటమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 7వ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. సార్, మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తిరుపతి జిల్లా సంబంధించి ఈరోజు నెల్లూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం ఒక సంచలన ఆరోపణ చేశాడు. గత ప్రభుత్వంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్రం అప్రతిష్ట పాలైందని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాడని, టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాలన్నిటికీ భంగం కలగకుండా కాపాడతామని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు దీని మీద మీ రియాక్షన్? మంచిదే కదా, ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే సరి చేస్తామనేది దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన చెప్పారు. ఎక్కడైనా తిరుమల అయ్యుండొచ్చు, ఎక్కడైనా తప్పులు జరుగుంటే సరిదిద్దటం, ఉన్న పరిస్థితులు మెరుగుపరచడం, భక్తులకి మంచి సౌకర్యాలు కల్పించడం, ప్రతి ఒక్కరికి సౌలభ్యంగా సులభంగా దర్శనాలు కల్పించడం, ఇవి చేస్తే మంచిది. అదే చేయాల్సింది. ఆ శాఖ మంత్రిగా ఆయన దాని మీద దృష్టి పెడితే మంచిదే కదా. దాని మంచిదే అంటే ఇప్పుడు మంత్రి గారు అన్న మాటకి మీరు ఏకీభవిస్తారు? ఏమని అన్నాడు? గత ప్రభుత్వంలో తిరుమల ప్రతిష్ట భంగం కలిగిందని ఆరోపించారు. కలిగిందండి చెప్తే కదా, ప్రతిష్ట భంగం కలిగిందంటే ఏముంది, తప్పులు జరిగినాయి అన్నట్టు ఉంది. తప్పులు జరిగితే ఏం తప్పులు జరిగినాయి చెప్పాలి. ఇప్పుడు మేము ఇప్పుడే చెప్పిన మాట, ప్రభుత్వ భూమిలో ఇల్లీగల్గా కరకట్ట మీద ఇల్లీగల్గా కట్టడం తప్పు అని ప్రభుత్వ బిల్డింగ్ని తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. పక్కనున్న ప్రైవేట్ భూమిని కాదు, అది కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారా ఎట్లా, అది వేరే విషయం. ప్రభుత్వమే తప్పు చేయకూడదని ప్రభుత్వ బిల్డింగ్ తీసేసాడు. ప్రమాణ స్వీకారం అయిన పక్క రోజే మా పార్టీ ఆఫీస్ని పగలగొట్టాడు. ఇది తేడా. సో మీరు అన్నట్టు ప్రక్షాళన చేయాలా లేదా మెరుగుపరచాలా ఆయన ఉద్దేశం ఏంటో, అది ఏంటి అని చెప్తే దానికి మేము జవాబు చెప్పగలం. తప్పు జరిగింది అంటే ఏ తప్పు జరిగింది చెప్పాలి కదా. నాకు తెలియదు, నేను ప్రెస్ మీట్ నేను చూడలేదు, కానీ తప్పు జరిగింది అన్నప్పుడు ఏ తప్పు జరిగింది? ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దు అనుకొని తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వం అధికారం ఇచ్చి కూర్చోబెట్టారు. ఈ విధంగా పాల్గొట్టమనా? సో రేపు తప్పు జరిగింది అనుకంటే నేను బాగా చేస్తానంటే దీనికన్నా మంచి చేస్తారా, దీనికన్నా చెడు చేస్తారా? ప్రజలకి ఆమోదకరంగా ఉన్నప్పుడు అది మంచి, నీకు నచ్చింది కాదు. మరి ఆయన ఏంటి అనేది చెప్తే కదా నేను దానికి జవాబు చెప్పగలను. అది నేను ఎటో ఏకీభవిస్తా. ఆయన ఏం దృష్టిలో పెట్టుకొని అన్నారో, దేని గురించి మాట్లాడారో మాకైతే అవగాహన మీరు చెప్పిన దానిలో అయితే లేదు. నేను ప్రెస్ మీట్ చూడలేదు. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9706431110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.